ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కాక మునుపు ఇట్లే టీవీ ఛానల్ పిలిచింది ఆయన. పిలిస్తే ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఆ రోజు, మరి మీరు వస్తే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు సార్ అని అడిగినారు. అడిగితే ఆయన ఏమన్నాడు ఎరికేనా, నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్, నాకంటే ఎవరికి తెలుసా రియల్ ఎస్టేటు అన్నాడా లేదా? వాళ్ళు అడిగిన సరే ఇది బాగానే ఉంది సార్, మరి రియల్ ఎస్టేట్ నువ్వేమో ఉద్ధరిస్తావేమో, మరి నువ్వు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు కదా సార్, మరి ఎట్లా నడుపుతావు రేపు ప్రభుత్వాన్ని అన్నారు. మంత్రి పదవి ఏముందా, ముఖ్యమంత్రి పదవి గుంపు మేస్త్రి లెక్క. ఇది ఆయన అన్నమాట. నేను అనుకుంటే కరెక్టే కావచ్చు. ఇప్పుడు కొన్ని కామన్ సెన్స్తో కూడా నేను చేయొచ్చు కొన్ని పనులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఇదివరకు ముఖ్యమంత్రి పదవి చేయలేదు, కానీ అవకాశం వస్తే అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లా ఈయన కూడా అదృష్టవంతుడు, చిన్న వయసులో వచ్చింది, రియల్ ఎస్టేట్ గురించి బాగానే అవగాహన ఉంది, చేసుకుంటాడేమో నేను కూడా అనుకున్నాను. 11 నెలల నుంచి చూస్తూ ఉన్నా, 11 నెలల నుంచి చూస్తున్నా. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు. ఏదన్నా ఒక్కటి మంచి నిర్ణయం ఉండాలి కదా. రాగానే కేసీఆర్ గిట్లకెళ్ళి రైలు పెట్టిండు, నేను ఇది రద్దు చేస్తా. కేసీఆర్ అక్కడ ఫార్మాసిటీ అన్నాడు, దాన్ని రద్దు చేస్తా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. హైడ్రా కూడా చెప్పన్నా, హైడ్రా ఏం హైడ్రా అంటే నేను అడుగుతున్నా. నాకు విచిత్రం అనిపించేది ఒకటే, అంటే తెలంగాణ గురించి అవగాహన లేని వాళ్ళు, ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు చేసుకునే ఆలోచనలు. హైడ్రా ఏంటిది అసలు? మేము లేమా ఇదివరకు గవర్నమెంట్లో? మేము పెట్టలేదు, ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం. దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు. సరే హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, కానీ ఏం చేసిండ్రు? సడన్గా వచ్చి కరెక్ట్ 100% అదే బ్లాక్మెయిల్ దుకాణం, బెదిరించుడు. ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు, అంతేనా? అరే మొత్తం నాశనం చేసి, మార్కెట్ నాశనం చేసి, హైడ్రా క్లియరెన్స్ కావన్నట. హైడ్రా క్లియరెన్సు పర్మిషన్ గాలిలో దీపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎవరిని పోయి కలవాలనో తెలియదు. 21 రోజుల్లో మనం తెచ్చినాం టీఎస్ బీపాస్ అనే చట్టం. ఇవాళ అమలవుతుందా నేను అడుగుతున్నా? 21 రోజుల్లో వస్తున్నాయి క్లియరెన్సులు. ఎవరు పేపర్లు రాస్తున్నాయి? నేను నిన్న ఇవాళ చూసిన ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం డమాల్ అన్నది, ఆదాయం పడిపోయింది. మరి పడిపోక ఏమవుతుంది? నువ్వు చేసే పనులకు ప్రాజెక్టులు రద్దు, కొత్త ప్రాజెక్టులు వద్దు, ఉన్నాయి మనం బెదిరియాలి, నేను ఢిల్లీకి పైసలు పంపాలి. మరి ఏం చేయాలి? ఆయన కుర్చీ కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు పంపాలి. నా పంపకపోతే వాడు కూడా మరి ఏం చేయాలి? ఆయన పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. బెదిరించే వరకు మార్కెట్ ఏమవుతుంది? ఆగమాగం జగన్నాథం. ఏం జరుగుతుందంటే ఎవరికి తెలియదు. పోనీ ఒక్క బిల్డర్ నువ్వు పక్కకు తీసుకుపోయి మెల్లగా మాట్లాడి ఏడుపు ఒక్కటే తక్కువ. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ పక్కకు తీసుకుపోయి మాట్లాడి ఏడుపు ఒక్కటే తక్కువ. మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయో అంటే ఎవరికి తెలియదు. ఇది కూడా చెప్తున్నాను. మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ దగ్గర ఉన్నాయేమో, కానీ ఎక్కడ లేవు మార్కెట్లో పైసలు.